रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर कृष्णा के सरहदी इलाके में वाक़ नागार्जुन सागर और श्रीशैलम प्रोजेक्ट्स तेलंगाना का हक है। इन ख्यालात का इजहार रियासती वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने किया। जुमेरात को जिला वनपर्ती कुत्ताकोटा में मुनाकिदा प्रोग्राम में शिरकत के लिए हैदराबाद से कुत्ताकोटा जाने के दौरान रास्ते में जरचल्ला मंडल रंगारेड्डी गुड़ा में वाक़ जरचल्ला रुकन असम्बली अनिरुद्ध रेड्डी की दावत पर इनकी रिहाइशगाह में कुछ देर क़याम किया, जहां वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि नागार्जुन सागर और श्रीशैलम प्रोजेक्ट्स तेलंगाना का हक है और रियासत इस हक से दस्तबरदार नहीं होगी। वजीर ने कहा कि रियासती हुकूमत हर तरह से रियासत की तरक्की के लिए काम कर रही है। इस मौके पर वनपर्ती एमएलए मेघा रेड्डी, महबूब नगर जिला कलेक्टर जी रवि नायक, रेवेन्यू एडिशनल कलेक्टर एस मोहन राव, जिला एसपी हर्षवर्धन और दीगर अहदेदारों और आवामी नुमाइंदे मौजूद थे। మా ఫోటో ఏం లేదు కానీ సీన్ మోకం చూస్తాం. నమస్తే పాత పాస్బుక్లు ఉన్నాయండి కొత్తూరులో ఒకసారి వెయిటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలే. ఈ 9.5-10 సంవత్సరాలలో ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతం లేకపోతే కృష్ణా రివర్ మీద ఏదైతే ప్రాజెక్టులు, అది శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, అనేక కొత్త ప్రాజెక్టులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించి వివిధ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో అట్టగాగి ఆ పార్టీతో అంతర్గతంగా లోపాలు వీరు ఏవైతే కప్పిపుచ్చుకోవటం కోసం కేంద్రంతో ఒడంబడిక చేసుకొని పక్క రాష్ట్రంలో ఉన్న అక్కడ ప్రభుత్వంతో లాలూచిపడి తెలంగాణ ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టింది 9.5 సంవత్సరాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకముందే అప్పుడే వారి పదవులు ఏవో పోయాయని, ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు గుడ్డ కాల్చి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేయటం అనేది చాలా శుద్ధ అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల యొక్క తెలంగాణ హక్కుని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. గడిచిన 10 సంవత్సరాలు మాయమాటలు చెప్పి కాలయాపన చేసింది మీరు. 2 నెలలు కూడా పూర్తి కాకముందే మీ అక్కసుని తెలంగాణ ప్రజలకు ఏదైతే మంచి చేసే ఇందిరమ్మ రాజ్యం మీద అక్కసుని ఏదైతే ఎల్లగక్కుతున్నారో అది ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఇంకా 2 నెలలు కూడా పూర్తిగానే ప్రభుత్వం మీద అప్పుడే ఏదో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం కేంద్రంతో లాలూచిపడ్డదని, అంటే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇంకొక కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు ఉంటుంది అని ప్రజలని నమ్మబలికే కార్యక్రమం చేపడుతుంది గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. ఉంటే గింటే అట్టగాగితే లేకుంటే దోస్తానీ చేస్తే మీరు చేశారు. మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది మీరు.
కానీ ఒక నేషనల్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతోనో లేకుంటే ఇంకొక పార్టీతోనో పొత్తులతో ఉండి అంతర్గతమైన లోపాయికారంగా ఏ రకమైనది కూడా ఒప్పందాలు ఉండే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం కృష్ణా బేసిన్ వాటర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రసక్తే లేదు.